నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడతాం. మేడం నమస్తే. మేడం, కొండా సురేఖ గారి అంశం మరొక్కసారి తెర మీదకి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ గురువారం కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు ప్రతివాదనలు అనేది వినిపించడం జరిగింది న్యాయస్థానం ముందు. అయితే నాగార్జున గారు మరొక్కసారి కూడా ఆవిడ శిక్షార్హురాలు, క్షమాపణ చెప్పటము, పోస్టులు పెట్టడం కాదు, శిక్ష ఖచ్చితంగా ఆవిడకి పడాలి అని చెప్పి ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. అలాగే ఆవిడ కూడా కేటీఆర్ గారి మీద చాలా గట్టిగానే విమర్శల్ని గుప్పించారని చెప్పుకోవచ్చు. ఇటు మరొక్కసారి నాగార్జున గారి కుటుంబానికి మరొకసారి ఇంచుమించుగా క్షమాపణ చెప్పిన రీతిలోనే స్పందిస్తూ కేటీఆర్ చేసినటువంటి ట్రోలింగ్స్ ఏవైతే ఉన్నాయో, వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, వాటికి తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి నేను అట్లా మాట్లాడాల్సి వచ్చేసింది, బై మిస్టేక్ అలా మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పి. బట్ కేటీఆర్ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం వెనక్కి తీసుకోవట్లేదు. ఆయన ఖచ్చితంగా ఆయనకు శిక్ష పడుతుంది, శిక్ష పడేలాగానే నేను చాలా ప్రయత్నిస్తానని చెప్పారు. అలాగే సీతక్క మీద చేసినటువంటి ట్రోలింగ్స్ ని కూడా ఆవిడ ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. మరి ఈ మొత్తం అంశం మరొక్కసారి తెర మీదకి వచ్చింది, మరొక్కసారి నిప్పులు జరిగారు. కొండా సురేఖ గారు చల్లారిందిలే అనుకుంటే మళ్ళీ వచ్చింది సీన్ లోకి. ఎట్లా చూడొచ్చు ఈ అంశం? ఇవి చల్లారేవి కాదండి, ఇవి సంవత్సరం అవుతుంది ఎలక్షన్లు అయ్యి దగ్గర 11 నెలలు. ఇంకో 4 సంవత్సరాలకు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. ఎలక్షన్స్ వచ్చే వరకు ఇలాగే నడుస్తుంది. ఎందుకంటే కేటీఆర్ వాళ్ళు తెలంగాణ మా సొత్తు అనుకున్నారు, మా జాగీరు అనుకున్నారు, నీళ్లు నిధులు నియామకాలు మా ఇంటి కోసమే అనుకున్నారు అన్నట్లుగానే ప్రవర్తించారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీని బొందబెడతాము అని చెప్పి శపథం చేసుకొని బొందబెట్టడానికే ప్రయత్నం చేసి ఆఖరి నిమిషంలో విఫలమయ్యారు. అది వేరే విషయం. బీజేపీ పార్టీతో చేరి కాంగ్రెస్ ని బొందబెట్టాలని చూశారు. కానీ ఆ బీజేపీ తమనే మింగే అయిపోతుంది అని అర్థం చేసుకుని కొంచెం కాంగ్రెస్ పార్టీకి రిలాక్సేషన్ ఇచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పుంజుకుని అధికారంలోకి వచ్చారు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ అక్కస్ ఎట్లా తీరాలి, ఈ కోపము ఉక్రోషం ఎట్లా చల్లారాలి? కానీ మొదట్లో బాగా డల్ అయిపోయారు. కేసీఆర్ అస్సలు అంతు పొంతు లేరు, అత్తాపత్తా లేరు. కేటీఆర్ కూడా అలా స్తబ్దుగా అయిపోతే హరీష్ రావే కొంచెం పైకి మాట్లాడడం మొదలెట్టారు. కానీ ఒకానొక సందర్భంలో బీజేపీ వాళ్ళు ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ పడిపోద్ది అన్నారో, వాళ్ళ దగ్గర నుంచి డైలాగ్ తీసుకొని కేటీఆర్ కూడా ఇంకా ఉధృతంగా దాన్ని బయటికి తీసుకొచ్చారు. ఇది కూలిపోయే ప్రభుత్వం, ఈ వీళ్ళు చెప్పిన గ్యారంటీలు వీళ్ళు అమలు చేయలేరు, రేవంత్ రెడ్డి వల్ల అసలు కాదు, ఈ గవర్నమెంట్ కూలిపోద్ది అంటే సహజంగా అధికార మార్పిడి జరిగినప్పుడు కొంతమంది గోడలు దూకే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని చేర్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మరి నిజంగానే తన ప్రభుత్వానికి ఏమైనా ఇబ్బంది వస్తుందేమోనని వలసల్ని ప్రోత్సహించాడు. వాళ్ళు ఒకప్పుడు వలసల్ని ప్రోత్సహించి పార్టీలనే కొండ చెలువులు మింగినట్టు మింగేసిన వాళ్ళు ఇప్పుడు వలసల గురించి కొత్త భాషలు వక్ర భాషలు చెప్పడం మొదలెట్టారు. వాళ్ళకి మింగుడు పడట్లేదా అంటే వాళ్ళ పార్టీలోంచి వెళ్తున్నారు కదా, అది వాళ్ళకి మింగుడు పడట్లా. ఈ పోరులో ఏం చేశారంటే కేటీఆర్ వాళ్ళు కాంగ్రెస్ కు సంబంధించిన మంత్రులు ఎవరేం చేసినా ఏదో ఒక దిక్కుమాలిన వ్యాఖ్యానాలు చేయటము, వాళ్ళని అవమానించటము, వాళ్ళని విమర్శించటము, వాళ్ళు చేస్తున్న పనులు ప్రజల్లోకి సరిగా వెళ్ళనివ్వకుండా అడ్డుకట్ట వేసే విధంగా వాళ్ళు ఒక వ్యూహాన్ని రచించుకున్నారు. ఇప్పుడు సీతక్క గారి మీద దారుణమైన వ్యాఖ్యలు. ఇప్పుడు మొత్తం మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి తరువాత ధాటిగా ధీటుగా పనిచేసే మనిషి, మాట్లాడే మనిషి, నిరాడంబరంగా ఉండే మనిషి సీతక్క. డెఫినెట్లీ. అయితే సీతక్కకి చాలా పబ్లిక్ ఇమేజ్ ఉంది, చాలా ప్రజాదరణ ఉంది. ఆమెకి ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్ లో అభిమానులు ఉన్నారు. దాన్ని అడిగితే ఆమె అప్పుడు రాహుల్ గాంధీతో కలిసి పాదయాత్ర చేస్తున్నప్పుడు రాహుల్ గాంధీ చాలా రోజుల పాటు మరి ప్రజాదరణ ఉంది కాబట్టే ఆవిడ్ని పక్కన పాదయాత్ర చేయించుకున్నారు. అయితే అలాంటి వాళ్ళు మాకు గిట్టరు, ఎందుకంటే వాళ్ళ వల్లే కదా మా అధికారం పోయింది అని. మనము నీళ్లు నియామకాలు మొత్తం మన ఇంటికి దారి మళ్ళించుకున్నామని తెలంగాణ ప్రజలకు కోపం వచ్చింది అనుకోవట్లే. వాళ్ళు బాగా పనిచేయడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందని ఫీల్ అయ్యి
ఆవిడ మీద అవాకులు చవాకులు. సోషల్ మీడియా తీస్తే చాలు దరిద్రపు కొట్టు పోస్టులు. సీతక్కని ఆమె బాడీ షేమింగ్ చేసి, ఆమె ఒక ఎస్టీ మహిళ, ఆమె చదువుకుని నక్సలైట్లోకి అజ్ఞాతవాసంలోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి పట్టుదలగా యూనివర్సిటీలో చేరి పిహెచ్డి చేసింది ఆవిడ. ఆ మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు. మామూలుగా ఇలాంటి షోకులు చేసుకుని తిరిగే షోకిల్లాలకైతే అయ్యే పని కాదు అది. కరెక్ట్. ఆమె చాలా గడ్డు పరిస్థితులు, తినటానికి తిండి లేని పరిస్థితి నుంచి ఆమె ఆ విధంగా విరోచితంగా కష్టాలను ఎదుర్కొని ఆమె పైకి వచ్చింది. ఆమెని అవాకులు చవాకులు, బాడీ షేమింగ్, ఇంకా ఎటువంటి బాడీ షేమింగ్, మాటలు, పైగా చేస్తున్న పనులు. అసలు కరోనా టైంలో ఈ మగ మహారాజులందరూ ఏసీ రూముల్లో కూర్చుని ఇంట్లో కూర్చున్నప్పుడు ఆవిడ బండి మీద సరుకులు సామాన్లు వేసుకొని వెళ్ళి, బట్టలు తీసుకొని వెళ్ళి అటవీ ప్రాంతాలకు వెళ్ళి, గిరిజన ప్రాంతాల్లోకి వెళ్ళి ఇచ్చింది. ఆవిడని ఎవరు మర్చిపోతారు? కానీ ఆవిడ్ని బాడీ షేమింగ్ చేయటం ద్వారా మరి ఆమె ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారు. ఇది తప్పు కదా. మరి ఇది అయిపోయింది, నీచం. ఇది అయిపోయిన తర్వాత కొండా సురేఖ, ఆయన రఘునందన్ రావు, వీళ్ళిద్దరూ కలిసి ఒక సభలో, చేనేత కార్మికుల సభలో మాట్లాడుతున్న సందర్భంలో ఒక చేనేత దండని ఆవిడికి ఇచ్చాడు, మీరు వాళ్ళ సంక్షేమం కోసం పనిచేయండి అని. దానిపైన బూతురాతలు, ఎగతాళిలు చేస్తే ఆవిడికి కోపం వచ్చింది. ఆవిడకి కోపం వచ్చి ఆమె కలకత్తా కాళ్ళలాగా విరుచుకుపడింది. ఈ విరుచుకుపడి ఆ ఆవేశంలో ఆమె కాస్త డీవియేట్ అయ్యి నాగార్జున కుటుంబం మీద కూడా దీన్ని కాస్త నోటిపారుదల చేసింది. చేస్తే సరే, అటు నాగార్జున కావచ్చు, మామూలుగా అయితే నాగార్జున పెద్దగా స్పందించడు. ఏమన్నా మాట్లాడుకుంటారో మాట్లాడుకోండి. ఇప్పుడు వేణుస్వామి అంత వ్యాఖ్యానం చేశాడు నిజానికి, అదే ఇంకొకరికి ఎంత కోపం వస్తుంది, పట్టించుకోలే. కానీ ఇక్కడ మట్టుకు కేటీఆర్ ప్రోద్బలంతోనే నాగార్జున కూడా స్పందించాడు. నాగార్జున ఇంత పట్టుదల పట్టడం వెనక కేటీఆర్ హస్తం ఉంది అనేది చాలా మంది అనుకుంటున్నారు. అయితే ఇంకా నాగార్జునకి ఆవిడ సమాధానం చెప్పింది. ఆమె కేటీఆర్ విషయంలో మటుకు నేను అన్నదానికే కట్టుబడి ఉంటా అని ఆవిడ కూర్చుంది. సరే, పన్ను నష్టం దావాలేశారు, ఆయన 100 కోట్లకి ఈయన 100 కోట్లకి వేశారు. అయితే ఆవిడ క్లియర్గా చెప్పేసింది ఏమనంటే, నేను కేటీఆర్ నన్ను బాగా ఉద్రేకపడేటట్లు, ఉక్రోషపడేటట్లు, నన్ను అనరాని మాటలని, నేను బాగా బాధపడేటట్లుగా చేశాడు. ఉద్దేశపూర్వకంగా చేశాడు, కావాలని చేశాడు. కానీ నేను మట్టుకు అతన్ని తిట్టే ప్రాసెస్లో మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా మట్టుకు మిమ్మల్ని నేను ప్రస్తావించలేదు. ఆ కోపంలో, బాధలో అలా వచ్చేసాయి మాటలు, నన్ను ఏమి అనుకోవద్దు, మీ బాధ నాకు అర్థమైంది అని ఆమె చాలా సామరస్యంగా చెప్పింది. సరే, చెప్తే మనం కూడా మాట్లాడుకున్నాం. కోర్టు ఏమంటది, సారీ చెప్పేసిన దానికి ఇంకా కోర్టు కూడా సరే సారీ చెప్పింది కదయ్యా అని అంటారు. సరే, ఏం జరిగినా కోర్టులు నిర్ణయిస్తాయి అనుకున్నాం మనం. అది అలా ఉంటే ఇప్పుడు మళ్ళీ నాగార్జున నాకు సారీలతో పని లేదు, నాకు ఆ పనిష్మెంట్ కావాల్సిందే, నా పరువు పోయింది అని ఆయన స్టాండ్గా నిలబడ్డారు, విత్ స్టాండ్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు ఈమె ఏమంటుంది అంటే, మళ్ళీ ఇంకొకసారి అవే మాటలు చెప్పి కేటీఆర్ని మటుకు నేను వదిలేది లేదు. ఎందుకు ఇది కేవలం మాటలన్నందుకు కాదు, ఇలాంటి మాటలు ఎన్నోసార్లు ఎంతో మందిని భయంకరమైన మాటలు మాట్లాడాడు కేసీఆర్ మాట్లాడినన్ని మాటలు బహుశా వేరే ప్రతిపక్షాల మీద కావచ్చు, వేరే పార్టీ నాయకుల్ని కేసీఆర్ మాట్లాడినన్ని మాటలు రాజకీయాల్లో ఇంకెవ్వరూ మాట్లాడలా. వీళ్ళని చూసే కొంచెం బరి తెగించి బజార్ను పడ్డారు. కానీ ఆంధ్రాలో ఫస్ట్ మొదలెట్టింది ఈయనే. అసలు సోనియా గాంధీని ఏమని మాట్లాడాడు? మళ్ళీ సోనియా గాంధీకి ఇంటికి కుక్కని, పిల్లిని, కోడిని అన్నిటిని తీసుకొని వెళ్ళి ఫోటోలు దిగొచ్చాడు. సోనియా గాంధీని చాలా మాటలు అన్నాడు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు యుద్ధం ఏంటంటే కేవలం ఇది మాత్రమే కాదు, రాజకీయ ఉద్దేశాలతోనే తెలంగాణలో ప్రతి చిన్నదానికి, అయిందానికి, కాందానికి రేవంత్ రెడ్డి మంచిగా పనులు చేస్తున్నాడు అనే మాట మిగలనివ్వకూడదు. కాంగ్రెస్ వాళ్ళందరూ ఐక్యంగా ఉండి పనిచేసుకుంటున్నారు,
వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు అనే దానికి అనేది ప్రజల్లోకి వెళ్లకుండా చెయ్యాలి అనే విషయంలో వాళ్ళ పార్టీని బాగు చేసుకోవడము, ప్రజలకు సేవ చేయటము పక్కన పెట్టి వీళ్ళని పని చేయనీయకుండా చేయడంలో కేటీఆర్ ముందంజలో ఉన్నాడు, ముందడుగు వేస్తున్నాడు అన్నమాట. ఆ విషయానికి ఏంటంటే వీళ్ళు ఒకప్పుడు భూసేకరణ చేసిన వాళ్ళే, ఇప్పుడు భూసేకరణ చేయనివ్వట్లేదు. వాళ్ళు చేసినాయే వీళ్ళు కూడా చేస్తున్నారు, కానీ చేయటానికి వీలు లేదు అంటున్నారు. ఇంకా మాటల యుద్ధం ఎవరికి, రేవంత్ రెడ్డికిను కేటీఆర్కి కేసీఆర్కి. అసలు ఒకనొక సందర్భంలో ఏమనిపిస్తుందంటే అసలు రేవంత్ రెడ్డి ఏమన్నా వ్యూహం తిప్పి కొడుతుందా అనిపిస్తుంది. ఎక్కువ పదే పదే కేటీఆర్ అనడంతో ఇది ఏమైనా కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగిస్తుందా అనిపించేలాగా ఉంది. అందుకని ఏది ఏమైనప్పటికీ ఈ వ్యాఖ్యానాల వెనక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి. కేవలం ఈ వ్యాఖ్యలుగా చూడటానికి వీల్లేదు. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ ప్రాతిపదికలు ఉన్నాయి, రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయి. కాబట్టి మీరు గవర్నమెంట్ పడిపోద్దని ఇప్పుడు భూసేకరణలు చేయనీయకోకుండా, అలాగే ఇంకొక పని ప్రతిదానికి మొండికాలు అడ్డం పెట్టి తొండాట ఆడుతూ ఉంటే గనక ఈ రాష్ట్రం ఏమైపోతుంది? మీకోసమా ఈ రాష్ట్రం ఉన్నది? ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నది మీకోసమా? ఇప్పుడు రేపొద్దున మీరు భవిష్యత్ తరాల్లో దోషులుగా మిగిలిపోతారు. ఆవేళ వాళ్ళ పనులు చేయిస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత సహకరించారు ఈ 10 ఏళ్లలో? వాళ్ళు ఏ రోజైనా భూసేకరణ సరిగా చేయమని అడిగారు తప్పితే అసలు భూసేకరణే వద్దు అనలా. ఇప్పుడు మూసీ ప్రక్షాళన ఉంది, అది నిజానికి మంచి ప్రాజెక్టే. కాకపోతే మనం అడగాల్సింది ఏంటి? మూసీ ప్రక్షాళన చేస్తూ మీరు చెయ్యాల్సింది ఏంటి అంటే పునరావాసం గురించి ముందే ప్లానింగ్ చేసుకోండి, ఆ ప్రజల్ని ఎడ్యుకేట్ చెయ్యండి అని చెప్పాలి సరైన నాయకులు అయితే. అది చెప్పుకోకుండా నేను అడ్డం పడుకుంటా, బుల్డోజర్లకు అడ్డం పడుకుంటా, అది చేస్తా ఇది చేస్తా అని మాట్లాడుతున్నాడు. అందుకని ఇది దీని వెనక ఒక రాజకీయ కారణం ఉంది. కాబట్టే ఈ సమస్య గురించి అప్పుడప్పుడు ఇలాగే నిప్పులు చెరుక్కుంటుంటారు ఒకళ్ళకొకళ్ళు. మొత్తానికి మళ్ళీ వచ్చింది తెర మీదకి వార్త. మీరన్నట్టుగా ఇంకా 4 ఏళ్లు కొనసాగుతుంది అని అంటున్నారు. ఎందుకంటే మీరన్నట్టుగా చాలా అంశాలు, రాజకీయ అంశాలు ముడిపడి ఉన్నాయి ఈ అంశం చుట్టూ. కాబట్టి